5/5 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు, ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్. టీవీ అండ్ వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ లైవ్ షో 5/5 కి స్వాగతం. శ్రీవారి లడ్డూ విచారణపై ఏర్పాటు కాబోతున్న స్పెషల్ సీట్ లో ఎవరెవరుంటారు? రాష్ట్రం నుంచి వినిపిస్తున్న పేర్లేంటి? సిబిఐ నుంచి ఆ ఇద్దరు ఎవరు? తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. కాసేపట్లో తిరుమలకు సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొనబోతున్నారు. బాబు ఇవాళ రేపు తిరుమలలోనే బస చేరున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు హతమయ్యారు? వరుస ఎన్కౌంటర్స్ తో ఛత్తీస్గఢ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ట్రాక్ చేద్దాం. తెలంగాణలో పీక్స్ కు చేరిన ఫామ్ హౌస్ పాలిటిక్స్. ప్రముఖుల ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అన్న సీఎం రేవంత్ కామెంట్స్ కు గట్టి రియాక్షన్స్. ఆ డీటెయిల్స్ ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. ఫైనల్ గా విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఏపీ నుండి ఎవరు హాజరయ్యారు, ఎలాంటి ప్రతిపాదనలు జీఎం ముందుంచారు తెలుసుకుందాం 5/5 లో. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యుల్లో 2 సిబిఐ అధికారులు, మరో 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఉండాలని స్పష్టం చేసింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పనిచేస్తుంది. ఈ కొత్త సిట్ లో సిబిఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకి భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త సిట్ కు ఎంపికయ్యే ఆ 2 అధికారులు ఎవరు? సిబిఐ నుంచి వచ్చే ఆ 2 ఎవరు? ఇక కొత్త సిట్ ఎలా ముందుకు వెళ్లబోతోంది? ఎన్ని రోజుల్లో విచారణ ముగించాలన్న టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు ఇదే అంశం ఆసక్తి రేపుతోంది. మా అసోసియేటర్ మహాత్మా మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, సో ఈ కొత్త సిట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న ఉత్కంఠ చాలా కనిపిస్తోంది. బట్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఆయా సంస్థల అధిపతులు ఎవరుంటారో వాళ్ళని డిసైడ్ చేస్తారని. సో ఈ సిట్ కూర్పు ఎలా జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చూసుకుంటే సిబిఐ అండ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ 2 సంస్థల నుంచి 3 నామినేట్ చేయాల్సి ఉంటుంది. సిబిఐ నుంచి 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ సూద్ ఆయన నామినేట్ చేస్తారు. అయితే ఇది తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సిబిఐ యూనిట్ల నుంచే అధికారులను కేటాయిస్తారా, లేదు అని అంటే ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్న అధికారులను కేటాయిస్తారా అన్నది ఆయన నిర్ణయించుకోవాలి. సిబిఐకి అటు చెన్నైలోనూ ఒక కార్యాలయం ఉంది, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారి అక్కడ ఉంటారు. హైదరాబాద్లోనూ జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారితో ఒక కార్యాలయం ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా ఒక కార్యాలయం ఉంది. సో ఈ 3 ఆఫీసులలో ఉన్న అధికారులకు వారి మీద ఉన్న పని భారం దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడున్న అధికారులలో ఒక 2ని కేటాయించడమా, లేదు అని అంటే సెంట్రల్ యూనిట్ ఇక్కడ ఢిల్లీలో వారికి పెద్ద సంఖ్యలోనే అధికారులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగానికి సంబంధించిన పనులతో అసైన్ చేసి ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లో పని భారం తక్కువగా ఉండి ఈ కేసు మీద ఫోకస్ చేయగలిగిన 2 అధికారులను ఆయన సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు తీర్పు కాపీ వారికి అందిన వెంటనే ఈ కసరత్తు పూర్తి చేసి ఆ 2 అధికారులు ఎవరు ఏంటి అన్నది సిబిఐ డైరెక్టర్ వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఎవరిని నామినేట్ చేయాలనేది ఆ సంస్థ చైర్పర్సన్ నిర్ణయిస్తారు. ఆ సంస్థ నుంచి ఒకరే కాబట్టి ఆ సంస్థకి ల్యాబొరేటరీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఘజియాబాద్, ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో ఒక ల్యాబొరేటరీ ఉంది. సౌత్ ఇండియాలో మైసూర్లో ఒక ల్యాబొరేటరీ ఉంది. అయితే మైసూరుకి అలాగే ప్రతి స్టేట్లో కూడా ఎఫ్ఎస్ఎస్ఐకి రీజనల్ యూనిట్లు ఆ స్టేట్లో పనిచేస్తున్న యూనిట్స్ ఉన్నాయి. సో వారిలో ఈ పర్టికులర్గా ఈ కల్తీకి సంబంధించి నైపుణ్యం కలిగిన వాళ్ళు అందులో ఒకరిని ఎంపిక చేసి ఈ టీంకి అసైన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఇక రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి ఆల్రెడీ ఇప్పటికే సిట్ ఏర్పాటైన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇక ఆ సిట్ చెల్లుబాటు కాదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో భాగంగా 2 ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటారు కాబట్టి ఆ పోలీస్ అధికారులు ఎవరు ఏంటి అన్నది డీజీపీ నిర్ణయిస్తారు. బహుశా ఇప్పుడు ఏదైతే ఒక సిట్ని ఏర్పాటు చేశారో ఆ సిట్ని లీడ్ చేస్తున్న అధికారులనే ఇందులో కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 1-2 రోజుల దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ కేసుకి సంబంధించి కొంత అవగాహన కూడా ఏర్పరచుకున్నారు కాబట్టి వారినే ఇందులో యాడ్ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా ఈ 5 అధికారులు కలిసి ముందుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లోతుగా ఒక అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోనూ
విచారణ జరుపుతారు. ఈ టెండర్లను ఎప్పుడు పిలిచారు, ఆ తర్వాత వారికి టెండర్లను ఎలా ఖరారు చేశారు, టెండర్లను ఖరారు చేసే క్రమంలో ఏమైనా అవకతవకలు జరగడం కానీ, టెండర్ నిబంధనలో మార్పులు జరిపి వీరికి అవకాశం కల్పించేలాగా ఏమైనా ఫేవర్ చేయడం కానీ జరిగిందా, అదొకటైతే ఆ తర్వాత ఆ సరఫరాదారుడు సప్లై కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి ఎప్పుడు సప్లై ఆర్డర్ తీసుకున్నాడు, ఎప్పటి నుంచి సరఫరా చేయడం ప్రారంభించాడు, అలా ప్రారంభించిన నెయ్యిలో కల్తీని ఎప్పుడు గుర్తించారు, ఆ కల్తీ ఏ ఏ పదార్థాలతో కల్తీ జరిపారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. ముఖ్యంగా నెయ్యిలో కల్తీ అన్నది బహుశా మార్కెట్లో సహజంగా జరుగుతూనే ఉంటుంది. అందులో కల్తీ అన్నప్పుడు పామాయిల్, కొబ్బరి నూనె, లేదంటే వనస్పతి, డాల్డా ఇలాంటివి మిక్స్ చేస్తూ వెజిటబుల్ ఫ్యాట్ని ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉండడం మనం గమనిస్తుంటున్నాం. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అందరి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన అంశం, తీవ్రంగా గాయపరిచిన అంశం ఆ కల్తీ నెయ్యిలో కలిసింది యానిమల్ ఫ్యాట్ అన్న విషయం. యానిమల్ ఫ్యాట్ కలిసింది అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించడంతో ఈ వివాదం చెలరేగిందన్న విషయం మనందరికీ తెలుసు. మరి నిజంగానే యానిమల్ ఫ్యాట్ కలిసిన కల్తీ నెయ్యి ఆ ఏఆర్ డైరీస్ వాళ్ళు సరఫరా చేశారా? ఏఆర్ డైరీస్ ఒకటే కాదు, ఇంకా కాంట్రాక్ట్ పొందిన ఇతర డైరీస్, ఇతర నెయ్యి సరఫరాదారులు వాళ్ళు ఎలాంటి నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఎంత రేటు కోట్ చేశారు, ఆ రేట్లో క్వాలిటీ నెయ్యి సరఫరా చేయడం సాధ్యపడుతుందా లేదా, ఇలా సహజంగా జనబాహుల్యంలో ఉన్న అనేక సందేహాలకు ఈ 5 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం సమాధానాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ సిట్ మీద పర్యవేక్షణ జరిపేది, సూపర్విజన్ చేసేది సిబిఐ డైరెక్టర్ మాత్రమే. అది సుప్రీంకోర్టు స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి ఒక రకంగా సిబిఐ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరుగుతున్నట్టుగా భావించవచ్చు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. సెకండ్ న్యూస్ చూస్తే కాసేపట్లో తిరుమలకు వెళ్తారు సీఎం చంద్రబాబు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు. ఇవాళ రాత్రి పెదశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవంలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. ఇక రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం తిరుమల టూర్ షెడ్యూల్ ఏంటి? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అలిపిరి నుంచి నేరుగా తిరుమలకు వెళ్తారు. 6 గంటల 20 నిమిషాలకి తిరుమల చేరుకోవాల్సి ఉంది. 7 గంటల 40 నిమిషాలకు బేడి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బయలుదేరుతారు. 7 గంటల 55 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగబోతోంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆయన పెద్దశేష వాహనంలో స్వామివారిని కూడా దర్శించుకుంటారు. ఆ తర్వాతే తిరుమలలో ఆయన బస చేస్తారు. అయితే ఈలోపే మరి కాసేపట్లోనే 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల సమయం మధ్యకాలంలో మీన లగ్నంలోనే ధ్వజారోహణం జరగబోతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో శాస్త్రోక్తంగా జరిగే ధ్వజారోహణంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం అనంతరమే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్తిగా ఈ రోజంతా స్వామివారి సేవలోనే చంద్రబాబు ఉంటారు. రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయము 7 గంటల 55 నిమిషాల వరకు తిరుమలలోనే ఉంటారు. 7 గంటల 15 నిమిషాలకు ఆయన టీటీడీ ముద్రించినటువంటి డైరీ క్యాలెండర్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 18.75 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి వకుళమాత వంటశాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత 9 గంటలకు ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. ఇది టోటల్గా చంద్రబాబుకు సంబంధించిన టూర్ షెడ్యూల్. అయితే పెద్ద ఎత్తున చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం నేను అలిపిరి వద్ద ఉన్నాను. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అడుగడుగునా నిఘా కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు, అలిపిరి నుంచి ఘాట్ రోడ్లో అడుగడుగునా కూడా పోలీసుల నిఘా అయితే ఉంది. అణువణువు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన అంతా కూడా పోలీసుల నిఘా నీడలో కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా అనుమానితులు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి దరిదాపులో రాకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో కూడా దాదాపుగా 3,500 మంది పోలీసుల భద్రత మధ్య చంద్రబాబు పర్యటన కొనసాగబోతుంది. బ్రహ్మోత్సవాలకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, సామాన్య భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవలైనా, అది స్వామివారి దర్శనమైనా జరగాలనేదే ప్రభుత్వ నిర్ణయము. గతానికి కంటే మిన్నగానే ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో
టీటీడీ కూడా విస్తృతమైన ఏర్పాటు చేసింది. మరోవైపు తిరుపతి కానీ తిరుమల కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే విధంగా విద్యుత్ దీప అలంకరణలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫల పుష్పాలతో పెద్ద ఎత్తున భక్తుల్ని ఆకట్టుకునే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాల్లో ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దాదాపుగా 7 లక్షల లడ్డులను బఫర్ స్టాక్గా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఈ అలిపిరి నుంచే తిరుమలకు చేరుకుపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వర్ కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్. తెలంగాణలో ఫామ్ హౌస్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అన్న రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ నడుస్తోంది. సీఎం వ్యాఖ్యలకు కేవీపీ స్పందించారు. తన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ రేవంత్కి లేఖ రాశారు కేవీపీ. సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు తమ ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించాలంటూ సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఖండించారు. తన ఫామ్ హౌస్ల నిబంధనల ప్రకారమే ఉందన్నారు. అది అక్రమ నిర్మాణమని కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో వస్తే అందరం కలిసే కూల్చుదామన్నారు మహేందర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, హాట్ గా ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పాలిటిక్స్ కి సంబంధించి ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? తెలంగాణలో ప్రస్తుతం ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పొచ్చు. ఫామ్ హౌస్ పాలిటిక్స్ అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇదే చర్చ కంటిన్యూ అవుతుంది. నిన్న డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లు నిర్మించుకొని ఉన్న కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అంటూ వేదిక పైన నుంచే జనాల్ని అడిగిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఒక కీలకమైన వ్యాఖ్యను కూడా రేవంత్ రెడ్డి చేశారు. అక్కడ ఫామ్ హౌస్లు అక్రమంగా కట్టుకున్న వాళ్ళందరూ కూడా తమ డ్రైనేజ్ అండ్ సీవరేజ్ను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వదిలేస్తున్నారు. దాన్ని హైదరాబాద్ ప్రజలు తాగాలా, ఆ నీటిని హైదరాబాద్ ప్రజలు తాగుతూ బ్రతకాలా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సో దీనికి కౌంటర్గానే అక్కడ ముఖ్యమంత్రి నిన్న ఎవరిదైతే పేర్లు ప్రస్తావించారో కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, కేవీపీ రామచంద్రరావు, సబితా ఇంద్రారెడ్డి, దీంట్లో ఇద్దరు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. తనకు తన కొడుకు కట్టిస్తున్న ఇల్లు తప్ప మిగతా 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆ 3 ఫామ్ హౌస్లకు ఎక్కడున్నాయో చెప్తే నేనే వస్తాను అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తనకు ఆత్మగౌరవం కన్నా మించిన ఆస్తి మరొకటి లేదంటూ కూడా ట్వీట్లో ప్రస్తావించారు. అట్లాగే కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ సీఎంకు రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, తనకు గనక తన ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్నట్టు కానీ తేలితే తన సొంత ఖర్చులతో తానే ఆ ఫామ్ హౌస్ను డిమాలిష్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ లేఖలో ప్రస్తావించారు. సో ఇక అటు బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు, హైడ్రా తన యాక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు చాలా వరకు వివేక్ కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, మిగతా నేతల పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నాయి, వాటిని ఎందుకు కూల్చడం లేదు అని. సో దీనికి ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి ఆన్సర్ చేశారు. తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా లేదు అని, ఒకవేళ కనుక నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని తేలితే తాను కూడా కూల్చడానికి రెడీగా ఉన్నానంటూ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. సో ఇది 1-on-1గా రోజుకు ఫైట్ పెరుగుతూ పోతుందని చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు భూపతి రాజ్ వర్మ, పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఎప్పటికీ సాకారం అవుతాయని ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంను అడిగారు. అమరావతి నూతన రైల్వే లైన్, కొత్త రైళ్లు, ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలు చర్చకొచ్చాయి. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించి 5.5 ఏళ్లైనా ఇప్పటికీ ఏర్పాటు కాలేదన్న విషయాన్ని జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక కోటిపల్లి నర్సాపురం ప్రాజెక్టులో భాగంగా వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయని జీఎంకు తెలిపారు ఎంపీలు. ఇక అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. జోన్కు అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించలేదని, అందుకే రైల్వే జోన్ పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అనేది కేంద్రం క్లియర్ చేసింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ల్యాండ్ ఇవ్వనటువంటి కారణంగా రైల్వే జోన్ యొక్క పనులు
ఆగినాయి. కానీ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంది. వేళ వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వారు అనువైనటువంటి స్థలాన్ని కేటాయించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి రైల్వే జోన్కి సంబంధించి పని అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. అక్కడ కూడా దాని తాలూకు కార్యాలయాన్ని సాధ్యమైన త్వరలో ఏర్పాటు అవుతుందని మనంతా కూడా ఆశ. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో. క్రాంతి, దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇంకా ఎటువంటి హామీలు ఇచ్చారంటే మన ఎంపీలు పెట్టిన ప్రతిపాదనలకు ఆయన రియాక్షన్ ఏంటి? సమావేశంలో ఇంకా ఏ అంశాలు చర్చించారు? ఇవాల్టి సమావేశంలో కీలకమైన అంశాలపైన చర్చ జరిగింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కార్యాలయాల భూసేకరణతో పాటు అమరావతి రైల్వే లైన్కి సంబంధించి ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే రైల్వే బోర్డు ఆమోదం పొంది ఖచ్చితంగా నిధులు విడుదలైతే గనక పనులు త్వరలో ప్రారంభిస్తా అని చెప్పి కూడా రైల్వే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి చర్చలో కొన్ని ప్రతిపాదనలు ఎంపీలు జీఎం ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నంబూరు, ఎర్రపాలెం, అమరావతి కేంద్రంగా అమరావతిని కనెక్ట్ చేసేలాగా అన్ని ప్రదేశాలకు టచ్ చేయేలాగా రైల్వే లైన్ ఏర్పాటు ఏదైతే ఉందో ఈ ప్రతిపాదనకు సంబంధించి కీలకంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము, ముందుకెళ్తాము, వేగంగా పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విజయవాడలో గత వరదల కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డాము, దీనికి ప్రధానంగా రైల్వేతో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను క్లియర్ చేయడానికి ఒక కమిటీని వేసేందుకు కూడా ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం జరిగింది. దానికి ఆమోదం ఒక కమిటీని వేయడం కూడా జరిగింది. సో త్వరలో దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైతే రైల్వే, రెవెన్యూ అండ్ అలాగే మున్సిపల్ శాఖతో కలిసి డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యకు కూడా సొల్యూషన్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఎంపీలు ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జీఎం గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మరొకసారి రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు గతంలో వేసినటువంటి రైళ్లు కాకుండా అదనంగా వేయాలి, స్లీపర్ రైళ్లు కూడా వేయాలని చెప్పి కూడా ఎంపీలు కోరడం జరిగింది. దాంతోపాటు విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకి నేరుగా రైళ్లు వేసేందుకు కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అండర్ బ్రిడ్జ్లు అండ్ అలాగే లోయర్ బ్రిడ్జ్లతో పాటు మొత్తం రైల్వే అన్ని స్టేషన్స్కి సంబంధించి ఆధునీకరణ పనులు కూడా త్వరితగతిన చేసి అన్ని జోన్స్కి రైల్వే లైన్స్ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంపీలు కోరారు. సో ఎంపీలు కోరినటువంటి అన్ని ప్రతిపాదనలకు జీఎం సానుకూలంగా స్పందించారు. సో త్వరలోనే వీటికి సంబంధించి మంచి ప్రణాళికతో ఏపీలో రైల్వే మరింత ముందుకు వెళ్ళాక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. రైట్ క్రాంతి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. మొదటి రోజు ఎంగిలి పూలతో బతుకమ్మ స్టార్ట్ అయింది. ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఊరు వాడ పూల పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బతుకమ్మ దగ్గర ఆడిపాడుతున్నారు ఆడబిడ్డలు. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకలకి మహిళలు భారీగా తరలి వస్తున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడుతున్నారు. ఇది 5/5 బ్రేక్ త్రూ. చూస్తూనే ఉండండి టీవీ9.